ఇగో ఈ కప్పులోనే కప్పు పలిగిపోయింది కదా, ఎందుకులే పడేయడం అని నేను ఇలా ఒక ఐడియా వేసాను. ఇది మంచిగా వచ్చింది. పూలు అయితే సక్లెంట్ అయితే బంచులు బాగా మంచిగా వచ్చినాయి. అయితే అన్నీ అలాగనే పెట్టి నేను తెచ్చినప్పుడు ఇంతనే మొక్క తెచ్చినండి. నేను ఇంతే ఫ్లవర్ తెచ్చిన దీన్ని. ఇది ఇన్ని ఈ ఒక్క మొక్కతోటి ఇన్ని మొక్కలు అయినాయి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను మీకు. మట్టి లేకుండా పెంచుకోవచ్చు అని చూపిస్తున్నాను నేను. మట్టి లేకుండా, సాయిల్ లేకుండా ఎలా పెంచుకోవచ్చు అనేది చెప్పు. ఏంది ఇది? ఇది కొబ్బరి పీచు అండి. కోకోపీటు దీంతోనే వస్తుంది కదా, కోకోపీట్లో కూడా పెంచుకోవచ్చు. అంటే మనకి ఈజీగా ఉంటుంది కదా, ప్రాసెస్ అనేది ఈజీగా ఉంటుంది, మన కలిసి కూడా ఉంటుంది. ఇది కొబ్బరినార, మా టెంకాయ పీసులు వస్తాయి కదా, దానికి తీసిన కొబ్బరినార. నేను ఇది ఇలా పెడుతున్నా దీన్ని. నీళ్ళు అయితే కొన్ని ఇస్తుండాలి, ఎందుకంటే కొబ్బరి నారలో వాటర్ ఉంటుంది, దీంట్లో అయితే వాటర్ ఎక్కడికి వెళ్ళదు, మంచిగా వస్తుంది. నేను ఇప్పుడైతే ఇలా ఊరికే జస్ట్ ఇట్లా పెట్టేసిన అంతే నేను, అందుకే ఇంత బాగా వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇలా పెడుతున్నా, ఇలా కుచ్చేసిన అంతే నేను. ఊరికే జస్ట్ ఇట్లా పెట్టేస్తున్నా అంతే. ఈజీగా వచ్చేస్తాయి. మట్టిలో కాకుండా, సాయిల్లో కాకుండా ఇలా కూడా పెంచుకోవచ్చు. చూడండి ఇక ఇంకా కొన్ని వాటర్ అయితే పోస్తున్నా. ఈ కొబ్బరినార తడితోని ఈ మొక్క అనేది చాలా మంచిగా ఎదుగుతుంది, చాలా మంచి కూడా బంచెస్ వస్తాయి. చూశారు కదా వాటర్. చూసారు కదా సక్యులెంట్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఎలా పెంచుకోవాలో, ఎలా చేయాలో నేను అంటే సాయిల్లో పెట్టలేదు. సాయిల్లో అయితే తర్వాత సాయిల్లో ఎట్లా పెంచుకోవాలో అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఈ కొబ్బరినార పీస్లోనే పెట్టినాను. ఇక్కడ చూడండి, ఇది కూడా నేను ఇలా చేశాను కొబ్బరినారలో. అప్పుడప్పుడు వాటర్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఒక్క లైక్ ఇవ్వండి.